సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు అలుగును సందర్శించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు అలుగు పారుతుండటంతో సందర్శించి పరిశీలించారు. చెరువులో ఉన్న గుర్రపు డెక్కను వీలైనంత తొందరగా తీసివేయాలని మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నగేష్, కూన సంతోష్లకు సూచించిన జగ్గారెడ్డి. సంగారెడ్డి టౌన్లో చెరువు ఇది మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు. ఇప్పుడు దాదాపు ఈ 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి భారీ వర్షాలతోటి సంగారెడ్డి చెరువు మహబూబ్ సాగర్ ఏతుందో బాగా అలుగు వారుతున్నది. ఇంచుమించు సంగారెడ్డి నియోజకవర్గంలో చెరువులన్నీ కూడా నిండిపోయినాయి, అలుగులు కూడా వారుతున్నాయి. ఈరోజు సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు విజిట్కి వచ్చినాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ గుర్రం డెక్కు అది చెరువు అంతా గుర్రం డెక్ అంతా నిండిపోయి ఉండే. ఇదంతా కూడా ఈ వర్షాలు పడడం వల్ల మనకు ఈ చెరువు నిండిపోయిన మొత్తం అల్లుకపోయింది. మొత్తం అంతా చెరువు అంతా కూడా అల్లుకపోయింది గుర్రం డెక్కు. ఈ గుర్రం డెక్కు ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఈ బెస్త వాళ్ళకు చేపలు పట్టడము, చెరువులో దిగడం ఇబ్బందికరంగా ఉండే. ఇది ఈ వర్షాలు రావడంతో ఫ్లోకి
మొత్తం వాటర్ యొక్క ఫ్లోకి గుర్రం డెక్ అంతా కూడా మ్యాక్సిమము 60% అంతా వెళ్ళిపోయింది. ఇంకా 40% ఉంది, అది ఒక కొనాకు వచ్చింది అదంతా. ఇప్పుడు దాన్ని కూడా అదంతా కూడా పోయేటట్టుగా వాళ్ళందరూ ట్రై చేసుకుంటున్నారు. మనం హెచ్ఎండే నుంచి కూడా ఒక మిషన్ కూడా ఇక్కడ గుర్రం డెక్ తీయడానికి ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసి కూడా దాదాపు 5 నెలలు అయింది. ఇంకా బహుశా ఇది ఇంకొక 5 నెలల్లో 1 year ఉండాల్సి వస్తుంది ఇదంతా. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు అలుగు కూడా మంచి 5-6 రోజులు అలుగు వారడంతో గుర్రం డెక్ అంతా కూడా వెళ్ళిపోతుంది. కొంత వాటర్ కూడా కొంత ఫ్రెష్ వాటర్ కూడా రావడం జరిగింది. అదే ఒకసారి ఎట్లుంది ఏంది అనేది చూద్దామని వచ్చాను. అలుగు కూడా చాలా పెద్ద ఎత్తున అలుగు కూడా దాదాపు ఒక 5-6 రోజులు పెద్ద అలుగు కూడా వాడుతున్నాయి. అంతా కూడా అలుగు కూడా వాడుతుంది. అది ఒకసారి చూద్దామని రావడం జరిగింది. ఓకే, రైట్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.